మనందరికీ ఉంది. సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, ఉగాది పండుగ కావచ్చు, అదే వినాయక చవితి, మరి రాబోయే కాలం బట్టి దసరా కూడా ఉంది. అందరూ కూడా ఎంతో ఘనంగా చేసుకుంటూ మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. అదేవిధంగా ప్రకృతికి దగ్గరలో వెళ్ళడానికే వినాయక చవితి ఉత్సవం చేస్తూ ఉంటాం. అంటే ప్రకృతి దేవుడు మనకి, ప్రకృతిని ప్రేమిస్తే దేవుడు ఎప్పుడు మనం కర్ణిస్తాడు. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత దృష్టో రక్షిత ఏంటంటే ప్రకృతికి దగ్గరలో ఉండి ప్రకృతిని కాపాడుకుంటే చదువుకునే పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. అందుకని ఎక్కడ పడితే మనం మొక్కలు నాటమని చూస్తాం. అదేవిధంగా మహాలక్ష్మి చెట్టుని చెట్లకి పూజ చేస్తా ఉంటాం. అంటే ప్రకృతి దేవుడు, దీన్ని తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ చదువుకునే సైన్స్ టెక్నాలజీని చాలా దూరంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం నేర్పాలి. వినాయక చవితి యొక్క గొప్పతనం కానీ, ఏ విధంగా ప్రకృతిలో దొరికే పూలు పళ్ళు తీసుకొచ్చి ఆయన పూజ చేస్తాము, ఇవన్నీ కూడా తెలియజేయడానికి వినాయక చవితి పండుగ చేసుకుంటాము. ఇలా పిల్లలు మీకు తెలుసా, వినాయక చవితి పండుగ అంటేనే ప్రకృతి పండుగ. సంక్రాంతి అదే, దసరా అదే, ప్రతి పండుగ ప్రకృతికి దగ్గరలో ఉంటుంది. ఇది తెలుసుకోవాలి పిల్లలందరూ కూడా. మరొకసారి అందరికి కూడా గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ సార్, మా కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు. ఫస్ట్ లక్కీ డిప్ 109. చీర ఎంత వాల్యూ అనేది కాదండి, మన పందిరిలో అదృష్టం మనం వరించింది అనే సంతోషంతో తీసుకోండి. వాల్యుబుల్ చీరే, కానీ దానికన్నా మనకి ఇంతమందిలో మనకి గిఫ్ట్ రావడం అనేది చాలా సంతోషం.